కేబీఆర్ పార్క్ నుంచి రేపటి నుంచి అయితే ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి. మరి ఈ రూట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి లీడ్ అవుతాయి అండ్ మనకి ఎక్కడ బార్గేట్స్ పెట్టి రోడ్ క్లోజ్ చేయబోతున్నారు, మనకి షార్ట్ కట్ రూట్స్ ఏంటి, లేన్ 1 అంటే ఏంటి, లేన్ 2 అంటే ఏంటి, అండ్ పోలీసులు చాలా స్ట్రిక్ట్ గా చెప్తున్నారు. మీరు కనుక L2 లో ఒక్కసారి వెహికల్ పెట్టారు అని అంటే అంటిల్ రోడ్ నెంబర్ 45 వరకు మీకు ఎట్లాంటి జంక్షన్స్ ఉండవు అని, సో ఎగ్జిట్ పాయింట్స్ ఉండవని. మరి అవన్నీ చెప్పడం వేరు, మనం స్క్రీన్ పైన చూపించడం వేరు. ఇవాళ డైరెక్ట్ గా ఆ రూట్స్ అన్ని కూడా మనం ట్రావెల్ చేద్దాం. ఈ వీడియోలో మీకు రేపటి నుంచి ఉండబోయే ట్రాఫిక్ ఆంక్షలు అండ్ షార్ట్ కట్ వేస్, ఎగ్జిట్ పాయింట్స్, లేన్ 1 లేన్ 2 అన్ని కూడా నేను ట్రావెల్ చేసి చూపించబోతున్నా. చలో, ప్రజెంట్ పంజాగుట్ట, నాగార్జున సర్కిల్, తర్వాత TV9 సిగ్నల్ పాయింట్, ముగ్ధా సిగ్నల్ పాయింట్ క్రాస్ అయిన తర్వాత మనం కేబీఆర్ జంక్షన్ పాయింట్ దగ్గరకు వస్తాం. కానీ ఇకపై స్ట్రైట్ వెళ్లే రూట్ ఉండదు. అంటే కేబీఆర్ జంక్షన్ పాయింట్ వచ్చిన తర్వాత లెఫ్ట్ వెళ్ళాలనుకునే వాళ్ళు టువర్డ్స్ ఒమేగా లెఫ్ట్ 3 లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోతారు. కానీ స్ట్రైట్ టువర్డ్స్ వెళ్ళాలి చెక్ పోస్ట్ అనుకునే వాళ్ళకి ఇక్కడ నుంచి రూట్ ఉండదు. ఇవాళ మాత్రం సిగ్నల్ పాయింట్ లో కనిపించే రూట్ ఇక్కడంతా బార్గేట్ తో క్లోజ్ కాబోతుంది. మరి ఎక్కడి నుంచి ట్రావెల్ చేయాలి? సో అదే రూట్ నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నా. అండ్ దాంతో పాటు ఇక్కడ L1 L2 అని 2 లేన్స్ పెట్టారు. సో ఇన్ కేస్ ఆ 2 లేన్స్ మనని ఎక్కడి వరకు లీడ్ చేస్తాయి అండ్ లెఫ్ట్స్ ఉన్నాయా లేదా, యూటర్న్స్ పరిస్థితి ఏంటి, ఇటువన్నీ కూడా మనం ట్రావెల్ చేస్తూ తెలుసుకుందాం. చలో, సో ఇలా కేబీఆర్ పార్క్ దగ్గర నుంచి నేను లెఫ్ట్ తీసుకొని నా ట్రావెల్ అనేది స్టార్ట్ చేశాను. మెయిన్ గా 7 జంక్షన్, 7 ఫ్లైఓవర్స్, 7 అండర్ పాస్ బ్రిడ్జ్. సో వీటన్నిటికంటే ముందు మనం ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలన్న పాయింట్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ లేన్ 1 లేన్ 2, ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్నది లేన్ 1 అండ్ నా అపోజిట్ లో ఇవాళ మనకి టువర్డ్స్ మనకి అపోజిట్ రోడ్ లో ట్రావెల్ చేస్తున్న వెహికల్స్ అన్ని కూడా లేన్ 2 గా ఉండబోతున్నాయి. సో లేన్ 1 లో ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళకి నంబర్ ఆఫ్ లెఫ్ట్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి అంటే టువర్డ్స్ ఒమేగా హాస్పిటల్ అండ్ టువర్డ్స్ క్యాన్సర్ హాస్పిటల్, టువర్డ్స్ మాసప్ ట్యాంక్, టువర్డ్స్ నీలాఫర్ హాస్పిటల్, వీటికి సంబంధించిన ఫ్రీగా L1 లో ట్రావెల్ చేయొచ్చు. అండ్ L2 లో ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది చెప్తా. అండ్ ఇక్కడ ఈ రూట్ అంతా కూడా దాదాపు 7 ఎగ్జిట్ పాయింట్స్ ఇచ్చారు. సో ఆ ఎగ్జిట్ పాయింట్స్ ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. చలో, మనం కేబీఆర్ సిగ్నల్ పాయింట్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకున్నాం కదా, అంటే పంజాగుట్ట నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వెళ్ళాలి అనే రూట్ లో నేను ట్రావెల్ చేస్తున్నాను. ఇది నేను ట్రావెల్ చేసేది L1 లైన్ 1 లో ట్రావెల్ చేస్తున్నా. నా అటువైపు రోడ్ ఏదైతే ఉందో నా రైట్ హ్యాండ్ మీకు చూస్తే మీకు ఒక లెఫ్ట్ సైడ్ వస్తుంది, అదే లైన్ 2 రోడ్. సో లేన్ 1 లో ట్రావెల్ చేసినప్పుడు మనకి నంబర్ ఆఫ్ లెఫ్ట్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి మనం ట్రావెల్ చేస్తూ వచ్చి క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర లెఫ్ట్ తీసుకోవాలనుకున్నా, ఒమేగా హాస్పిటల్ దగ్గర లెఫ్ట్ తీసుకోవాలి అని అనుకున్నా L1 లో మాత్రమే ట్రావెల్ చేయండి. గభాల్న కనుక మీరు L2 లో ట్రావెల్ చేస్తే మీకు ఎక్కడ కూడా ఎగ్జిట్ పాయింట్ ఉండదు. సో మళ్ళీ మీరు చుట్టూ కేబీఆర్ చుట్టూ తిరిగేసి మళ్ళీ రూట్ కి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. సో లేన్ 1 లో ఎగ్జిట్ అవ్వాలి అనుకునే వాళ్ళందరూ కూడా హ్యావ్ టు ట్రావెల్ ఇన్ లేన్ 1. సో దీనికి సంబంధించిన ఎగ్జిట్ పాయింట్స్ ఎక్కడ ఉంటాయి అంటే L1 వాళ్ళు L2 కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో అది ఎక్కడ అంటే ఫస్ట్ ఎగ్జిట్ పాయింట్ జస్ట్ మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము అంటే క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. సో క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర మనం జస్ట్ రైట్ తీసుకున్నాం అనుకో, మనకు ఒక ఆప్షన్ ఉంటది లేన్ 2 కి వెళ్ళిపోవడానికి. అండ్ ఇంకొక ఎగ్జిట్ పాయింట్ ఎక్కడ ఉంది అనేది కూడా నేను చూపిస్తాను. అండ్ దాంతో పాటు ఎవరైనా క్యాన్సర్ హాస్పిటల్ నుంచి టువర్డ్స్ అపోలో హాస్పిటల్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఫ్రీ లెఫ్ట్ నుంచి ఈ లేన్ కి ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంటది. అండ్ వాళ్ళంతా కూడా L1 లోనే ట్రావెల్ చేయాల్సి ఉంటది అనమాట. సో వాళ్ళందరూ కూడా L1 అండ్ ఎగ్జిట్ పాయింట్ సర్కిల్ కనిపిస్తుంది కదా, ఈ సర్కిల్ అంతా కూడా లేన్ 1 అండ్ రైట్ సైడ్ అంతా కూడా L2 లైన్. సో L1 వాళ్ళు L2 కి వెళ్ళిపోవాలి అని అనుకుంటే ఇది ఒక చేంజింగ్ పాయింట్. అందుకనేమో చూడండి మనకి బార్గేట్స్ పెట్టి అండ్ ఇక్కడ కొంత ఓపెన్ ఏరియా కనిపిస్తుంది కదా, సో అట్లా మనం లేన్ 2 కి ఎంటర్ అయ్యే అవకాశం ఇక్కడ ఉంటుంది. అండ్ దానికి సంబంధించి ఎక్కడ ఎవరికి కన్ఫ్యూజన్ లేకుండా మనం రోడ్ నెంబర్ 2 ఒమేగా హాస్పిటల్ కి వెళ్ళాలంటే ఎలా అనేది కూడా ఇక్కడ. సో ఇన్ కేస్ అక్కడ వెంబడి మనం ఎగ్జిట్ పాయింట్ తీసుకోవడం మర్చిపోయాం అనుకోండి, పర్లేదు, అస్సలు టెన్షన్ పడద్దు. అండ్ లేన్ 1 లోనే నేను ట్రావెల్ చేస్తున్నా. అండ్ ఇక్కడ ఇంకొక ఎగ్జిట్ పాయింట్ ఉంటది, ఏదైతే నా బ్యాక్ సైడ్ బ్లాక్ స్కార్పియో వస్తుంది కదా టువర్డ్స్ రైట్, సో అక్కడ మళ్ళీ మీరు L2 కి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ నా ట్రావెల్ టువర్డ్స్ ఇప్పుడు ఎక్కడ ఉంది అని అంటే బిఆర్ఎస్ భవన్ వైపు వెళ్తుంది. సో బిఆర్ఎస్ సర్కిల్ దగ్గర మళ్ళీ కలుద్దాం. సో అక్కడ నుంచి ఎగ్జిట్ పాయింట్ ఎక్కడ అనేది చూపిస్తాను. ఇప్పుడు నేను బిఆర్ఎస్ భవన్ క్రాస్ అయ్యేసి వచ్చాను. సో బిఆర్ఎస్ భవన్ కంటే ముందే లెఫ్ట్ తీసుకుంటే మీకు నీలఫర్ హాస్పిటల్ వైపు వెళ్ళి అండ్ అక్కడ నుంచి మాసప్ ట్యాంక్ వెళ్ళడానికి ఒక రూట్. అండ్ ఇప్పుడు నా కంటిన్యూ రైట్ ఏదైతే కనిపిస్తుంది కదా, ఇక్కడ లేన్ 2 కి మారాలనుకునే వాళ్ళకు ఇంకొక అవకాశం. సో దాన్ని ఇంకొకసారి నేను క్లియర్ పిక్చర్ చూపిస్తా చూడండి.
సో మనం బిఆర్ఎస్ భవన్ వైపు నుంచి వచ్చాము లేన్ 1 లో, కానీ మనకి ఎగ్జిట్స్ ఇంకేమి లేవు, మనం L2 లో వెళ్ళాలనుకుంటున్నాం. సో అప్పుడు మనం టువర్డ్స్ రైట్ సైడ్ ఇటువైపు మనం తీసుకుంటే లేన్ 2 కి జాయిన్ అయిపోవచ్చు. సో లేన్ 2 కనుక జాయిన్ అయితే అంటిల్ యూ రీచ్ ద పాయింట్ భవన్ వరకు కూడా, భవన్ సర్కిల్ వరకు, రోడ్ నెంబర్ 45 వరకు ఎక్కడ చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో అలా కాదు నాకు అపోలో హాస్పిటల్ లేదంటే ఒమేగా హాస్పిటల్ కి వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా L1 లోనే ట్రావెల్ చేస్తూ ఉండాలి. లేదంటే మీరు L2 లో ట్రావెల్ చేస్తే మీకు ఎగ్జిట్ పాయింట్స్ అస్సలు ఉండవు. సో ఇప్పుడు మళ్ళీ మన ప్రయాణం L1 నుంచి స్టార్ట్ అయింది టువర్డ్స్ నేను ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జిట్ పాయింట్ ఎక్కడ ఉండబోతుంది, లేదంటే L2 కి చేంజ్ అవ్వాల్సిన లైన్ పాయింట్ ఎక్కడ ఉండబోతుంది అనే వైపు నుంచి ట్రావెల్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఇక్కడ ఒక సీక్రెట్ అండ్ చాలా మందికి తెలియని ఒక షార్ట్ కట్ ఉంది. సో అదేంటి తెలుసా, ఈ లెఫ్ట్ ఎగ్జిట్ పాయింట్ కేవలం ఒమేగా హాస్పిటల్ కి మాత్రమే కాదు, అది అపోలో హాస్పిటల్ వరకు కూడా లీడ్ చేస్తుంది. సో ఆ ఎగ్జిట్ పాయింట్ సంబంధించి మళ్ళీ ఇంకోసారి ఒక షార్ట్ కట్ వేలో మనం వీడియో చేద్దాం. అండ్ ఇప్పుడు రాబోతున్న రెగ్యులర్ గా ఉండే యూటర్న్ ఉంటది కదా, ఇది రేపటి నుంచి L2 కి లీడ్ కాబోతుంది అనమాట. సో ఈ రైట్ సైడ్, నా రైట్ సైడ్ ఉండే పాయింట్ L2 కి. సో ఇప్పటి వరకు మనం 4 L2 లైన్ కి లీడ్ అయ్యే లైన్స్ చూసాము. ఇప్పుడు మనం 5th చూడబోయే లైన్ ఎక్కడ అంటే మనకి అపోలో క్రెడిల్ ఉంది కదా, సో అక్కడ L2 కి వెళ్ళే దానికి, అంటే L1 లో ట్రావెల్ చేసినా మాకు ఇంత ట్రాఫిక్ లో మేము ట్రావెల్ చేయలేము అనుకున్నా, లేదంటే ఇంకేదైనా L2 కి చేంజ్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మోర్ నంబర్ ఆఫ్ పాయింట్స్. అలాగే L2 వాళ్ళకు కూడా ఆల్ ఆఫ్ సడన్ గా ఎగ్జిట్ అవ్వాలి అంటే మాత్రం వాళ్ళకి అవకాశం లేదు. సో విష్ లిస్ట్ దగ్గర L1 లైన్ ట్రావెల్ చేసే వాళ్ళకి ఇంకొక లైన్ మారడానికి ఇంకొక స్పేస్ అన్నమాట ఇది. సో ఇది దాటి వచ్చాము అని అంటే అంటిల్ అపోలో క్రెడిల్ వరకు మనకి ఇంకా L2 లైన్ లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక డౌట్ ఉంటది, మనం L1 లో ట్రావెల్ చేస్తున్నాం, L2 కి ఈజీగా మారచ్చు, మరి L2 లో ఉండేవాళ్ళు, లైన్ 2 లో ఉండేవాళ్ళు లైన్ 1 కి ఎలా మారాలి? సో లైన్ 2 కి మీరు ఎంటర్ అవుతున్నారంటేనే మీరు ఎక్కడ మారడానికి అవకాశం లేదు అని నిశ్చయించుకున్న తర్వాతనే L2 లైన్ లో వెళ్ళండి. ఎందుకంటే L2 లైన్ కి ఒకసారి మీరు ఎంటర్ అయ్యారు అని అంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎగ్జిట్ పాయింట్ అంటిల్ యూ రీచ్ ద పాయింట్ అన్నమాట. అంటే మీ పాయింట్ ఎక్కడ అంటే రోడ్ నంబర్ 45 లీడ్ అవ్వడము, లేదంటే టువర్డ్స్ ఫిలిం నగర్ వెళ్ళడము, అలా వెళ్తే తప్ప మీకు ఇంకొక ఆప్షన్ ఉండదు. సో అది ఎందుకు క్రియేట్ చేశారు పోలీసులు అని అంటే ఎమర్జెన్సీస్, అంబులెన్సెస్, ఫైర్ ఇంజిన్స్, సో ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. సో వాళ్ళని కనుక L1 లో పెట్టినప్పుడు మోర్ నంబర్ ఆఫ్ ఎగ్జిట్స్ ఉంటాయి, తర్వాత మోర్ నంబర్ ఆఫ్ లెఫ్ట్లు ఉంటాయి, కాబట్టి ప్రయాణం సాఫీగా ఉండదు అండ్ ఎమర్జెన్సీలో కూడా వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి. సో అందుకనే వాళ్ళ కోసమే ఈ L1 అండ్ L2 మాత్రం పెట్టారు. అయితే ఇది కేబిఆర్ 1 సైడ్ మాత్రమే లైన్ 1 లైన్ 2 అనేది పెట్టారు. అండ్ అదర్ సైడ్ అంటే మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే టీడీపీ భవన్ ఉంది కదా, ఆ అయితే ఉంటది. సో మెయిన్ గా లైన్ 1 వాళ్ళు టువర్డ్స్ ఫిలిం నగర్ వస్తాం కదా, ప్రజెంట్ నేను ఫిలిం నగర్ రోడ్ లోనే ఉన్నా అనమాట. సో ఇది లేన్ 1 టువర్డ్స్ ఫిలిం నగర్ రూట్. సో ఇక్కడ ఉండే వాళ్ళకి ఎటువంటి రోడ్ లో చేంజెస్ లేవు. సో వాళ్ళు నేరుగా వాళ్ళ రూట్ ఏదైతే ఉందో ఆ రూట్ లో అయితే వెళ్ళిపోవచ్చు. కానీ L2 వాళ్ళు మాత్రం ఇక్కడ మళ్ళీ యూటర్న్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళది రోడ్ నంబర్ 45 వాళ్ళు రీచ్ కావాలి కాబట్టి. సో రోడ్ నంబర్ 45 రీచ్ అవ్వాలి అంటే రెగ్యులర్ లాగానే ఇప్పుడు కూడా హ్యాస్టీస్ మోహన్ బాబు ఇంటి దగ్గర నుంచి మనం యూటర్న్ చేసుకుంటున్నాము. అండ్ ఇక్కడ మనం యూటర్న్ చేసుకున్న తర్వాత సో రెగ్యులర్ రూట్ లోనే సేమ్ లేన్ 2 వాళ్ళు ఇక్కడ యూటర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా మనకి లేన్ 1 లేదు, ఓన్లీ లేన్ 2 మాత్రమే. సో లేన్ 1 ఫిలిం నగర్ వరకు ఎగ్జిట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను లేన్ 2 నుంచి ట్రావెలింగ్ మళ్ళీ స్టార్ట్ చేశాను. సో మన ఎండింగ్ పాయింట్ వచ్చేసరికి మన ఈహా టీవీ ఛానల్. సో అక్కడ ఎక్కడ వెళ్ళాలి అనేది ఇప్పుడు నేను రూట్ చూపిస్తా. సో నాట్ ఓన్లీ ఒక ఈహా టీవీ, అక్కడ నుంచి మనం టువర్డ్స్ పంజాగుట్ట వెళ్ళాలన్నా, లేదంటే టువర్డ్స్ చెక్ పోస్ట్ నుంచి వెళ్ళాలన్నా వాళ్ళు ఎలా ట్రావెల్ చేయాలి, అండ్ టువర్డ్స్ మాదాపూర్ వాళ్ళకి ఉండే వాళ్ళకి నేను ఇందాక చెప్పా కదా, వాళ్ళు కూడా లేన్ 2 లో ట్రావెల్ చేయాల్సి ఉంటది. సో మాదాపూర్ రూట్ ని నేను ఫస్ట్ చూపిస్తున్నా. ఇప్పుడు లేన్ 2 లో ఉన్నాం మనం. సో లేన్ 1 లేన్ 2 అనేది అక్కడ తర్వాత ఈ ఫ్లైఓవర్ కింద నుంచి నేను యూటర్న్ చేసుకొని వెళ్తున్నాను. అయితే ఇక్కడ టువర్డ్స్ నేను చెక్ పోస్ట్ వెళ్ళాలి అని అంటే రూట్ చాలా కష్టం ఉండబోతుంది, అండ్ ఇది ఓన్లీ ఎగ్జిట్ పాయింట్ మాత్రమే కాబట్టి. సో ఇక్కడ నుంచి ఎక్కడి వరకు ట్రావెల్ చేయొచ్చు మనం ఈ రూట్ లో. సో ఫాస్ట్ రూట్స్ అయితే మనం కొంచెం సిగ్నల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత రైట్ తీసుకుంటే టువర్డ్స్ కేబిఆర్ పార్క్ వెళ్ళిపోవచ్చు, టువర్డ్స్ ఫిలిం నగర్ వెళ్ళిపోవచ్చు, అట్లాంటి రూట్స్ ఉండేవి. కానీ ఇప్పుడు వాటికి అన్నిటికీ కూడా బ్రేక్. సో అక్కడ రైట్ టర్న్స్ లేవు. సో ఇందాక మనం లేన్ 1 లో లెఫ్ట్ టర్న్స్ ఉన్నాయి, లేన్ 2 లో ఎలాంటి టర్న్స్ లేకుండా ఎలా అయితే ట్రావెల్ చేసామో
అండ్ ఇక్కడ ఇప్పుడు మనం ట్రావెల్ చేయబోయే లేన్స్ కి ఎక్కడ కూడా రైట్ లేనే లేదు. సో ఈ రూట్ అంతా కూడా క్లోజ్ టువర్డ్స్ రైట్. ఎన్ని రైట్స్ ఉంటాయి? ఒకటి మనకి సిగ్నల్, పాత అప్పట్లో సిగ్నల్ ఉంటే ఇది టువర్డ్స్ జెండిస్ట్ కాలనీ, లేదంటే ఫిలిం నగర్, లేదంటే కేబిఆర్ పార్క్ అటువైపు వెళ్ళేవాళ్ళం. సో ఇప్పుడు అక్కడ రైట్ అండ్ క్లోజ్. ఆ తర్వాత బాలకృష్ణ ఇంటి దగ్గర, సో బాలకృష్ణ ఇంటి దగ్గర ఉండే రైట్, ఫిలిం స్టార్ బాలకృష్ణకి సంబంధించి ఇంటి దగ్గర అక్కడ ఒక రైట్ అని ఉండేది, కానీ ఇప్పుడు అది కూడా తీసేశారు. అక్కడ కూడా నో మోర్ రైట్ టర్న్స్. సో ఒక్కసారి మనం ప్రయాణం స్టార్ట్ చేసాము అంటే స్ట్రేట్ గానే వెళ్ళిపోవాలి అంటిల్ ఏ పాయింట్ రీచ్ అయ్యే వరకు. మళ్ళీ మనకి ఎక్కడ ఎగ్జిట్ పాయింట్ ఉంటది అనేది చూపిస్తా పదండి. సో రోడ్ నంబర్ 45 కి మనం రీచ్ అయిపోయినాం కదా. సో రోడ్ నంబర్ 45 నుంచి వెళ్ళిపోయే వాళ్ళు సింగిల్ వేలోనే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో ఇదనమాట కేబిఆర్ చుట్టూ రేపటి నుంచి ఉండబోయే ట్రాఫిక్ ఆంక్షలు. సో ఇక్కడ ట్రావెల్ చేసిన తర్వాత నాకు ఏమర్థమైంది అంటే, సింపుల్ గా చెప్పాలి అంటే పంజాగుట్ట వాళ్ళు వచ్చేవాళ్ళు లెఫ్ట్ తీసుకోవాలంటే L1 కి వెళ్ళిపోండి. లేదు మేము డైరెక్ట్ రోడ్ నెంబర్ 45 కి వెళ్ళాలి అనుకుంటే లేన్ 2 ని చూస్ చేసుకోండి. అండ్ టువర్డ్స్ మియాపూర్ నుంచి, లేదంటే టువర్డ్స్ మనకి T5 ఆఫీస్ ముందు నుంచి కావచ్చు, లేదంటే బ్లడ్ బ్యాంక్ నుంచి కావచ్చు, సో అయ్యప్ప సొసైటీ నుంచి కావచ్చు, ఈ రూట్స్ ఎవరైనా చూస్ చేసుకున్నప్పుడు వాళ్ళకి స్టేట్ ఫిలిం నగర్ వెళ్ళడానికి అవకాశం లేదు. ఇదంతా చుట్టి మళ్ళీ వెళ్లాల్సి ఉంటుంది. ఆర్ఎల్స్ వాళ్ళకి సెకండ్ ఆప్షన్ ఏంటి అని అంటే, ఆ రూట్ అవాయిడ్ చేసిన తర్వాత టువర్డ్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ రూట్ నుంచి మాత్రమే వాళ్ళకి రూట్ వెళ్ళడానికి అవకాశం ఉంది. అండ్ నెంబర్ 3 ఏంటి అంటే, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఎక్కడ కూడా లేవు. సో అందుకనే చాలా కేర్ఫుల్ గా ఈ రూట్ కావాలనుకుంటే చూస్ చేసుకోండి. ఎమర్జెన్సీ వర్క్ ఉన్నప్పుడు ఈ రూట్ అవాయిడ్ చేస్తే చాలా మంచిది. అండ్ 4వది, పోలీసులు రూట్ మ్యాప్ పెట్టారు అండ్ ప్రతి చోట రూట్స్ దగ్గర ఏ రోడ్డు ఎక్కడ లీడ్ అవుతుంది అనేది కూడా చూపించారు. కానీ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే, రోడ్ లో ఉండే గతుకులు, గుంతలు. సో ఈ స్ట్రెచ్ అంతా కేబిఆర్ చుట్టూ ఫుల్ ట్రాఫిక్ జామ్ స్ట్రెచ్ ఇది. సో ఆ గతుకులు ఉన్న చోట్లల్లా కూడా వెహికల్స్ చాలా స్లోగా అయ్యే పరిస్థితి. అండ్ ఆ రోడ్ రిపేర్ వర్క్స్, ప్యాచ్ వర్క్స్ చేస్తే 2 సంవత్సరాల పాటు హాయిగా వాహనదారులు ట్రావెల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. లేదు అని అధికారులు అట్లే వదిలేస్తే ఇప్పటి వరకు మనం ఎంత ఇబ్బందిగా ట్రావెల్ చేసామో సేమ్ అదే సీన్, దానికంటే రెట్టింపు ఒత్తిడి రోడ్ల పైన కూడా పెరిగే అవకాశం ఉంది. సో మనం మార్నింగ్ ఏ పాయింట్ నుంచి అయితే ఈ రూట్ మ్యాప్ డ్రైవ్ చేస్తూ వచ్చామో ఎగ్జాక్ట్ మళ్ళీ అదే పాయింట్ కి నేను వచ్చి ఆగిపోయా. కానీ మార్నింగ్ మనం ట్రావెల్ చేసింది టువర్డ్స్ పంజాగుట్ట నుంచి, అండ్ ఇప్పుడు మొత్తం మనం కేబిఆర్ చుట్టూ తిరిగి టువర్డ్స్ పంజాగుట్ట వెళ్ళారు. సో రేపటి నుంచి ఈ రూట్ మనం ట్రావెల్ చేసిన 1 వే కాబోతుంది. అంటే చెక్ పోస్ట్ నుంచి రావాలనుకునే వాళ్ళు మాత్రమే ఈ రూట్ నుంచి వస్తారు. అండ్ టువర్డ్స్ మళ్ళీ భవన్ వైపు వెళ్ళాలనుకుంటే మాత్రం వాళ్ళు ముందు వెళ్ళి క్రెడిల్ దగ్గర యూటర్న్ చేసుకొని మళ్ళీ ఇక్కడ రూట్ కి ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అండ్ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది మీరు ఏంటి అని అంటే, లేన్ 1 రోడ్ ట్రావెల్ చేస్తే మాత్రమే మీకు లెఫ్ట్ రూట్స్ అన్ని కూడా యాక్సెస్ ఈజీగా ఉంటాయి. అండ్ లేన్ 2 లో కనుక మీరు ట్రావెల్ చేస్తే డైరెక్ట్ రోడ్ నెంబర్ 45 వరకు మీరు వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ దాంతో పాటు టువర్డ్స్ మనం చెక్ పోస్ట్ వైపు నుంచి వెళ్ళాము అని అనుకుంటే ఇలాగనే ట్రావెల్ చేయాలి. అండ్ దాంతో పాటు మీరు టువర్డ్స్ BRS వెళ్ళాలి అని అనుకుంటే ఇలా ముందు వెళ్ళి ముగ్దా సర్కిల్ దగ్గర మళ్ళీ మీరు రైట్ తీసుకొని లేన్ 1 కి ఎంటర్ అయితే తప్ప BRS కి చేరుకోరు. అండ్ ఎక్కడ కూడా ఎగ్జిట్ పాయింట్స్ లేవు, అవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అండ్ నో యూటర్న్స్, నో సిగ్నల్స్ కూడా. సో రేపటి నుంచి కేబిఆర్ చుట్టూ కూడా సిగ్నల్ ఫ్రీ కాబోతుంది అండ్ యూటర్న్స్ ఫ్రీ కూడా ఉండబోతుంది. సో మధ్య మధ్యలో ట్రాఫిక్ ని చూస్తూ అండ్ హెల్మెట్ లేకుండా మాత్రం ఈ లేన్ లోకి అస్సలు ఉండొద్దు. సో మస్ట్ గా హెల్మెట్ తోటే మీరు కూడా డ్రైవ్ చేయండి అండ్ బీ సేఫ్ డ్రైవింగ్. అండ్ రేపటి నుంచి ఉండబోయే ట్రాఫిక్ ఆంక్షల నుంచి కాస్త రిలాక్స్ గా ట్రావెల్ ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఒక 15 to 20 minutes ముందుగానే ఇంట్లో నుంచి బయలుదేరాలి. ఎందుకంటే చాలా డైవర్షన్స్ ఇప్పుడు మనం చూపించినవి అన్ని కూడా ఉండబోతున్నాయి. సో అందుకని ఇబ్బంది పడకుండా ఉండాలి. సో ఇలా స్ట్రైట్ గా నేను కూడా వెళ్ళిపోతా. ఇలా వెళ్ళిపోతే మళ్ళీ టువర్డ్స్ పంజాగుట్ట సర్కిల్ కి రీచ్ అయిపోతాను.